సాంబార్ని ఇడ్లీ, దోశ, వడ, ఊతప్ప వీటన్నిటితో జత చేసి మనం తింటూ ఉంటాం కదండి. మనం సాంబార్ని ఎంతో ఆస్వాదిస్తాం వీటితో. ఇలా పోషకమైన మరియు సంతృప్తికరమైన భోజనం కోసం దీన్ని అన్నంతో కూడా మనం జత చేసి తింటామన్నమాట. మరి అలాంటి సాంబార్ మనం ఈరోజు ఎలా చేయాలి, ఏ విధంగా చేస్తే మంచి టేస్ట్ వస్తుందో తెలుసుకుందామండి. సాంబార్కు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి. చింతపండు, ములక్కాయలు, టమాటాలు, అలాగే సోరకాయ, కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్, అలాగే పప్పు అండి, కందిపప్పు. ముందుగా కందిపప్పుని మనం ఇలా కడిగేసి ఇందులో కందిపప్పుకి 2 కప్పుల వాటర్ తీసుకోవాలండి. ఈ క్వాంటిటీలో తీసుకుంటే చాలా చక్కగా ఉడికిపోతుంది. అలాగే ఫుల్గా అంటే స్టవ్ని మీడియంలోనే పెట్టాలి, ఫుల్ పెట్టకూడదు. ఇక ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకున్నామండి. సో ఇప్పుడు మనం దీనికి మూత పెట్టేసి విజిల్ పెట్టేసి స్టవ్ పైన ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందామండి. ఇక నెక్స్ట్ మనకి సాంబార్లోకి ఇవన్నీ కూరగాయలు ఉన్నాయి కదా, వీటిని ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇంకొక స్టవ్ వెలిగించి ఈ స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని ఈ గిన్నెలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్. మనకి ఆయిల్ ఎంత ఎక్కువగా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది సాంబారు. సో మీరు 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇందులో మనం ఇప్పుడు ఆయిల్ కొద్దిగా వేడెక్కినాక ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు ఇవి వేసి బాగా కలపాలి. ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఆయిల్లో వేయించుకోవాలన్నమాట. ఇలా మనం కొద్దిగా ఉల్లిపాయలు అనేవి కలర్ చేంజ్ అయ్యాక ఇందులో మనం ముందుగా తరిగి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి. ఆల్రెడీ ముందు ఏమేమి ఐటమ్స్ కావాలో చెప్పాను కదండి. సో అందులో నుండే టమాటాలు వేసుకోవాలి, అలాగే క్యారెట్ ముక్కలు, మునక్కాయ ముక్కలు, ఇక సొరకాయ ముక్కలను వీటిని అన్నిటినీ వేసేసుకొని బాగా కలపాలన్నమాట. సో మనకి ఇవన్నీ అంటే పప్పు ఉడుకుతున్నప్పుడు మనం ఈ ప్రాసెస్ చేసుకుంటే మనకి సాంబార్ అనేది తొందరగా రెడీ అయిపోతుంది. సో ఇందులో 2 టేబుల్ స్పూన్స్ పసుపు కూడా వేసుకున్నానండి. సో అలాగే సాల్ట్ కూడా వేసుకున్నాను. సాల్ట్ మనకి వెజిటేబుల్స్కి పట్టించడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి మనకి వెజిటేబుల్ ముక్కలు కూడా. సో కొద్దిసేపు అంటే ఒక 5 మినిట్స్ ఇలా మూత పెట్టేసి ఉడకనివ్వండి. ఆ తర్వాత మూత తీసి ఇందులో ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసేసుకోండి. 2 గ్లాసెస్ వాటర్ వేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకోండి. చూడండి పప్పు కూడా రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత మెత్తగా రెడీ అయిపోయిందో. సో వీటిని పప్పును కొంచెం రుబ్బుకుంటే సరిపోతుందండి. ఒకవేళ ఆయిల్ వేసేసుకోకపోతే పప్పు అనేది బబ్బురు వచ్చేసి మనం గ్రైండ్ చేయాల్సిన అవసరం వస్తుంది. సో అలా కాకుండా ఇలా చేస్తే ఈజీగా ఉంటుంది. ఈ పప్పులోకి ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసంని ఇలా పిండేసుకోవాలన్నమాట. పిండేసుకొని బాగా కలపాలన్నమాట. సో ఇలా స్పూన్తో కలుపుతున్నాం. మరి మన కూరగాయ ముక్కలు ఎక్కడి వరకు ఉడికాయో చూద్దామండి. ఒకసారి ఓపెన్ చేసి చూడండి. అంటే ఒకసారి చూడండి ఉడికాయో లేదో మనం చేతితో చూస్తే తెలిసిపోతుందండి. సో అవి ఉడికేంత వరకు మనము ఇలా ఉడకపెట్టేసుకొని ఇందులో మనం ఇందాక పప్పు చారు కలిపాం కదండి. సో ఆ చింతపండు రసంని పప్పుని కలిపిన మిశ్రమాన్ని ఇందులో వేసేసుకొని ఇందులో మనం సాంబార్కి తగినంత కారం వేసేసుకోవాలన్నమాట. సో ఇలా వేసేసుకొని మనము పులుపు కొంచెం టేస్ట్ చూసుకొని ఇందులో వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలన్నమాట. అలా వాటర్ యాడ్ చేసుకొని మనకి ఎవరెస్ట్ సాంబార్ మసాలా అండి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఎవరెస్ట్ సాంబార్ మసాలాని మనకి సాంబార్ అనేది పొంగుతున్నప్పుడు అంటే ఇలా ఉడుకుతున్నప్పుడు వేసామనుకోండి చాలా మంచి స్మెల్ వస్తుంది. సో అప్పుడు సాంబార్ మసాలా అండ్ కొత్తిమీర వేసేసి బాగా మరగనివ్వాలి సాంబార్ని. ఇలా మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మరగనివ్వండి. సాంబార్ కూడా రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఎవరైనా కొత్తగా మీరు ట్రై చేయాలనుకుంటే ఈ వీడియో మీ కంట పడితే మీ అదృష్టం అండి. చాలా ఈజీగా మనం సాంబార్ చేసేసుకోవచ్చండి. ఈ సాంబార్ మనకి ఇడ్లీలోకి కానీ అన్నంలోకి కానీ ఇంకా
వడకి కానీ ఊతప్పకి కానీ ఇంకా చాలా బాగుంటుందండి. చాలా థిక్గా ఉంది కూడా. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.